నమస్తే, నేను సంధ్య. వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు ఎవరెవరికి ఎన్ని స్థానాలు, ఎవరెవరికి ఎక్కడెక్కడ అవకాశం ఇవ్వాలి అనే దాని మీద కసరత్తు చేస్తున్నట్టుగా సమాచారం. దీని గురించి ఒక క్లారిటీ కూడా రావడం జరిగింది. జనసేనకు 22 సీట్లు, అలాగే బీజేపీకి 8 సీట్లు ఇక్కడ ఇచ్చే అవకాశం ఉంది. అయితే మిగిలిన స్థానాలలో కూడా గెలుపు గుర్రాలకే అవకాశం ఇచ్చే విధంగా చంద్రబాబు నాయుడు గారు పక్కా ప్రణాళికతో వెళ్తున్నటువంటి సందర్భంలో దాదాపు 60 మంది పేర్లతో ఒక జాబితాను కూడా ప్రకటనకు సిద్ధం చేశారు. మరి 60 మంది జాబితాలలో ఎవరెవరు ఉన్నారు, 60 మంది పేర్లు ఎవరెవరు అనేది ఒకసారి చూద్దాం. వచ్చే ఎన్నికల్లో టీడీపీకి వ్యక్తిగతంగా చంద్రబాబుకి ప్రతిష్టాత్మకంగా మారనున్నాయి. ఎందుకు మారనున్నాయి అంటే, గతంలో జగన్ గెలుపు తర్వాత చంద్రబాబు నాయుడు గారు దాదాపు అంటే రాజకీయంగా తన జీవితం ముగిసిందనేటువంటి ట్రోల్స్ విపరీతంగా చూసాము. తర్వాత తన మీద ఆరోపణలు చేసి అరెస్ట్ చేసినటువంటి సందర్భాలను కూడా చూసాం. ఇలాంటివన్నీ కూడా సీరియస్ గా తీసుకున్న, అంటే వ్యక్తిగతంగా సీరియస్ గా తీసుకున్న చంద్రబాబు నాయుడు గారు ఈసారి ఎలాగైనా గెలవాలి అనేటువంటి ప్రయత్నంలో ఉన్నారు. అదేవిధంగా తన ప్రణాళికను కూడా చేసుకుంటున్నారు. అదేవిధంగా అభ్యర్థుల ఎంపిక విధానంలో కూడా చాలా జాగ్రత్త తీసుకుంటున్నట్టు, సొంతంగా తానే దగ్గరుండి ప్రతి ఒక్కరు కూడా పరిశీలన చేసి అభ్యర్థుల్ని సెలెక్ట్ చేసుకున్నట్టుగా సమాచారం. ఇందులో సెలెక్ట్ చేసుకున్న వాళ్ళల్లో ఎవరెవరికి ఎక్కడెక్కడ స్థానం ఇచ్చారు అనేది ఒకసారి మనం చూద్దాం. దాదాపు 60 మంది పేర్లతో ఒక ప్రకటన సిద్ధంగా ఉంది. అది అఫీషియల్ గా అనౌన్స్ చేయకపోయినా 60 మంది పేర్లు మాత్రం దాదాపుగా ఖరారైపోయాయి. అందులో ఇచ్చాపురంలో బేదాలం అశోక్ కి, టెక్కలి నుండి అచ్చెన్నాయుడికి, ఆమదాల వలస నుండి కోన రవికుమార్ కి, పలాస నుండి గౌతు శిరీష, రాజం నుండి కొండ్రు మురళీమోహన్, బొబ్బిలి నుండి బేబీ నాయన, విజయనగరం నుండి అశోక్ గజపతిరాజు, చీపురుపల్లి నుండి కిమిడి నాగార్జున, కురుపం నుండి టి జగదీశ్వరి, పార్వతీపురం నుండి బి విజయచంద్ర, వైజాగ్ ఈస్ట్ నుండి వెలగపూడి రామకృష్ణ బాబు, వైజాగ్ వెస్ట్ నుండి గణబాబు, పాయకరావుపేట నుండి అనిత, నర్సీపట్నం నుండి చింతకాయల విజయ్, తుని నుండి యనమల దివ్య, జగ్గంపేట నుండి జ్యోతుల నెహ్రూ, పెద్దాపురం నుండి చినరాజప్ప, అనపర్తి నుండి నలిమిల్లి రామకృష్ణారెడ్డి, రాజమండ్రి నుండి ఆదిరెడ్డి వాసు, గోపాలపురం నుండి మద్దిపాటి వెంకట్రాజు, ముమ్మడివరం నుండి దాట్ల సుబ్బరాజు, అండపేట నుండి వేగుళ్ల జోగేశ్వరరావు పేర్లు జాబితాలో ఉన్నాయి. దీంతో పాటు సీనియర్లకి ప్రాధాన్యతనిచ్చే విధంగా, సీనియర్స్ ఎవరైతే ఉన్నారో పార్టీలో మొదటి నుండి కూడా పార్టీలో ఉంటూ పార్టీకి సేవలు చేస్తూ, అంటే అధికారంలో ఉన్నా లేకపోయినా పార్టీని అంటిపెట్టుకుని ఉండి పార్టీ కోసం పనిచేస్తున్న వాళ్ళని కూడా చంద్రబాబు నాయుడు మర్చిపోలేదు. ఇందులో సీనియర్లకి ప్రాధాన్యతని ఇస్తూ సీనియర్ల పేర్లు కూడా లిస్ట్ లో చేర్చడం జరిగింది. అందులో ఆచంట నుండి పితాని సత్యనారాయణ గారు, పాలకొల్లు నుండి నిమ్మల రామనాయుడు, ఉండి మంత్రి రామరాజు, దెందులూరు నుండి చింతమనేని ప్రభాకర్, విజయవాడ ఈస్ట్ గద్దె రామ్మోహన్ రావు, విజయవాడ సెంట్రల్ నుండి బోండా ఉమ, నందిగమ నుండి తంగిరాల సౌమ్య, జగ్గేపేట నుండి శ్రీరామ్ తాతయ్య, మచిలీపట్నం నుండి కొల్లు రవీంద్ర, గన్నవరం నుండి యార్లగడ్డ వెంకట్రావు, పెనమలూరు నుండి బోడే ప్రసాద్, మంగళగిరి నుండి నారా లోకేష్, పొన్నూరు నుండి ధూళిపాళ్ల నరేంద్ర, చిలకలూరిపేట నుండి పత్తిపాటి పుల్లారావు, సత్తెనపల్లి నుండి కన్నా లక్ష్మీనారాయణ, వినుకొండ నుండి జీవి ఆంజనేయులు, గురజాల నుండి ఎరపతినేని శ్రీనివాసరావు, మాచర్ల నుండి జూలకంటి బ్రహ్మానందరెడ్డి, వేమూరు నుండి నక్క ఆనందబాబు, పర్చూరి నుండి ఏలూరు సాంబశివరావు, ఒంగోలు దామచెర్ల జనార్దన్, కొండేపు శ్రీ బాల వీరాంజనేయ స్వామి, కనిగిరి నుండి ఉగ్ర నరసింహారెడ్డి, కోవూరు నుండి పోలంరెడ్డి దివేష్ రెడ్డి, ఆత్మకూరు నుండి ఆనం రామనారాయణ రెడ్డి, నెల్లూరు రూరల్ నుండి కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి, శ్రీకాళహస్తి బొజ్జల సుధీర్ రెడ్డి, నగిరి గాలి భానుప్రకాష్, పలమనేరు అమర్నాథ్ రెడ్డి, పీలేరు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి పేర్లు దాదాపుగా ఖరారైపోయాయి. ఇక దీంతో పాటు జమ్మల్మడుగు నుండి భూపేష్ రెడ్డి, మైదుపూర్ నుండి పుట్ట సుధాకర్, పులివెందుల నుండి బీటెక్ రవి, బనగానపల్లి నుండి బీసీ జనార్దన్ రెడ్డి, పాండ్యం నుండి గౌరు చరితారెడ్డి, కర్నూలు నుండి టీజీ భరత్, ఎమ్మిగనూరు నుండి బివి జయనాగేశ్వర్ రెడ్డి, రాప్తాడు నుండి పరిటాల సునీత, ఉరవక నుండి పయావుల కేశవ్, తాడిపత్రి నుండి జేసీ అస్మిత్ రెడ్డి, కళ్యాణదుర్గం నుండి ఉమామహేశ్వర్ నాయుడు, హిందూపురం నందమూరి బాలకృష్ణ, కదిరి కందికుంట వెంకటప్రసాద్ పేర్లు దాదాపుగా జాబితాలో ఖరారైపోయాయి. చివరి నిమిషంల వరకు అనూహ్య మార్పులు జరుగుతాయా లేదా అనేది డౌటే. ఎందుకంటే బీజేపీతో పొత్తు కూడా ఖరారైపోయింది. బీజేపీకి 8 స్థానాలే కాబట్టి ఈ 60 కాకుండా, అంటే ఎక్కడైతే టీడీపీ గెలిచే అవకాశాలు ఉన్నాయో అవి ముందుగానే సెలెక్ట్ చేసుకుంది. ఇవి కాక మీకు ఇంకా ఎక్కడ కావాలో 22 స్థానాలు జనసేనకు, 8 స్థానాలు బీజేపీకి వాళ్ళకి ఆఫర్ చేయడం జరిగింది. ఈ లిస్టుని అఫీషియల్ గా మాత్రం పండుగ తర్వాత అఫీషియల్ గా అనౌన్స్ చేసే అవకాశం ఉంది. అయితే మొదటి లిస్టులో ఈ 60 మంది పేర్లు ఖచ్చితంగా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి.